అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. టీ20 వరల్డ్ కప్లో ఇవాళ టీమిండియాకి కీలకమైనటువంటి మ్యాచ్ ఉంది. ఒక రకంగా డూ ఆర్ డై. నిన్న శ్రీలంక ఎలాగైతే ఎలిమినేట్ అయిపోయిందో కన్ఫర్మేషన్ వచ్చిందో, ఈ రోజు కనుక ఓడిపోతే టీమిండియా కూడా అదే బాటలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఒకవేళ గెలిస్తే సమీకరణాలు ఎలా ఉంటాయి? 7 గంటలకు మొదలైపోతున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెన్నైలో జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం స్పిన్కి అనుకూలించేటువంటి స్టేడియం మనకు అక్కడ కనిపిస్తుంటుంది చెన్నై అనగానే ప్రధానంగా. కాబట్టి ఈరోజు వరుణ్ చక్రవర్తి ఉంటాడు టీంలో, అలాగే అక్షర్ ఉంటాడు, అదేవిధంగా మనకు పేసర్లు బూమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్దీప్ ఎలాగ ఉన్నారు ముగ్గురు. నాకు తెలిసి ఇన్ కేస్ కుల్దీప్ యాదవ్ను కూడా ఇక్కడ తీసుకుంటారు కావచ్చు. ఒకవేళ కంప్లీట్గా పిచ్ అనేది కొంచెం ఫ్లాట్ పిచ్ రెడీ చేస్తున్నట్టు కనపడుతుంది. పిచ్ నెంబర్ 5 ఈ స్టేడియంలో పిచ్ నెంబర్ 5 దాన్ని రెడీ చేస్తున్నారు ఈరోజు మ్యాచ్కి. ఒకవేళ ఫ్లాట్ పిచ్ ఉంటే మాత్రము కుల్దీప్కి ఉండకపోవచ్చు ఛాన్స్. కంప్లీట్గా స్పిన్కే అనుకూలమైనటువంటి పిచ్ కనుక రెడీ అయిపోతే ఖచ్చితంగా కుల్దీప్ కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు మ్యాచ్లో. ఈరోజు శుభ పరిణామం ఏంటంటే ఓపెనర్స్గా సంజు అదేవిధంగా అభిషేక్ ఆడుతున్నారు. వీరిద్దరు ఈరోజు ఓపెనింగ్గా వస్తున్నారు మన టీమిండియాకి. సంజు అదేవిధంగా అభిషేక్ శర్మ. ఈశాన్ కిషాన్ ఫస్ట్ డౌన్లో వస్తాడు. తిలక్ వర్మ ఉంటాడా లేదా అనేది ఇంకా తెలీదు, ఎందుకంటే ఈ కుల్దీప్ ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది తిలక్ వర్మ. కుల్దీప్ కనుక ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తిలక్ వర్మను రీప్లేస్ చేస్తారు. ఇక్కడ స్పిన్ పిచ్ కనుక ఎక్కువగా ఉంటే మాత్రం కుల్దీప్ని తీసుకోవాల్సి వస్తే తిలక్ వర్మను రీప్లేస్ చేయాలి. ప్రస్తుతానికైతే తిలక్ వర్మ ఉంటాడు కావచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం ఒకవేళ సడన్గా వికెట్స్ పడితే స్టేబుల్గా బ్యాటింగ్ చేస్తున్నది కొంత తిలక్ వర్మే కాబట్టి ఇంకొక అవకాశం ఇస్తారు కావచ్చు అనిపిస్తుంది. మ్యాచ్లో తిలక్ వర్మ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో మనం పక్కాగా గెలవాలి, ఒకటి ఫిక్స్ అది. ఇది 7 గంటలకు మనకు మ్యాచ్ ఈరోజు ఉంటుంది. అయితే దీనికంటే ముందే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి 3 PM వెస్టిండీస్ అదేవిధంగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా. ఈ 3 PM మ్యాచ్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ 3 PM మ్యాచ్లో సాయంత్రం వరకు వెస్టిండీస్ ఓడిపోయిందా ఇక మనకి ఇబ్బంది లేదు. జింబాబ్వే మీద కూల్గా నీట్గా గెలిస్తే సరిపోతుంది. ఇక జింబాబ్వేలో ముజర్బానీ అసలు ఎలా బౌలింగ్ వేస్తున్నాడో అందరికీ చూసిందే. సికిందర్ రాజా కెప్టెన్ జింబాబ్వే, అదేవిధంగా బురున్, ఈ ముగ్గురు కీలక ప్లేయర్లుగా ఉన్నారు. బెన్నెట్ కూడా ఆడుతున్నాడు బాగానే. కీలకంగా పనిచేస్తున్నటువంటి బౌలర్లు దీంట్లో ఆల్రెడీ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ ఇద్దరు కూడా వీళ్ళు కీలకంగా పనిచేస్తున్నారు జింబాబ్వే. కెప్టెన్ ఇవాన్స్ కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఎంతవరకు సాయశక్తులు అడ్డు పెట్టాలో అంతవరకు అడ్డు పెడతాం, టీమిండియాను అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు చాలా కఠినంగా తీసుకుంటారు ఈ మ్యాచ్ని. టీమిండియా మీద మ్యాచ్ని అంత ఈజీగా తీసుకోవట్లేదు. ఇప్పటికీ ఒక మ్యాచ్ ఓడిపోయినారు కాబట్టి ఖచ్చితంగా వెస్టిండీస్ మీద ఓడిపోయినారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలనేటువంటి ఉద్దేశంతో వారు బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్ అంత ఈజీగా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉన్నది జింబాబ్వే కూడా. సో ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్ అని అంటే, చెన్నైలో మ్యాచ్ కాబట్టి అక్కడ ఫ్లాట్ పిచ్ ఉంటేనేమో మంచి స్కోరింగ్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి గేమ్గా మారుతుంది. స్పిన్ పిచ్గా మొత్తం కంప్లీట్గా రెడీ చేస్తే మాత్రం కొంత పరుగులు తీయడానికి కష్టపడేటువంటి అవకాశం ఉండదు. అండ్ అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసేటువంటి వారికి తీవ్ర ఇబ్బందులు తప్పవనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు మ్యాచ్లో. టాసే కీలకం కాబోతుంది. ఈ యొక్క మ్యాచ్లో ఈరోజు టాస్ అత్యంత కీలకం కాబోతుంది. ఎవరు టాస్ గెలిచినా వారు వెంటనే బ్యాటింగ్ అప్పచెప్తారు అవతల టీంకి. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే సెకండ్ బౌలింగ్ చేయడానికి డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, బాల్ గ్రిప్ అవ్వదు, చాలా రకాల ఇబ్బందులు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి టాస్ కూడా చాలా కీలకం కాబోతుందనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. చేజింగ్ తీసుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది మొదట బ్యాటింగ్ టాస్ గెలిచినటువంటి వారు. ఏదేమైనా ఈరోజు మ్యాచ్లో సంజు, అభిషేక్ ఓపెనర్గా రాబోతున్నారు. నిన్న గంటల తరబడి నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. సంజు గంటల తరబడి చేశాడు. అభిషేక్ శర్మ ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా 45 నుంచి 1 అవర్ వరకు ప్రాక్టీస్ చేశాడంట అభిషేక్ శర్మ. నెట్స్లో అందరు ప్రాక్టీస్ సెషన్ అయిపోయాక కూడా ప్రత్యేకంగా తాను ఇంకొక గంట పాటు ప్రాక్టీస్ చేశాడు. అంటే ఇంకా అర్థమైపోయింది తనకి ఖచ్చితంగా ఆట ఆడాల్సిందే.
ఈ టైంలో కూడా మనం విఫలమైపోతే టీమిండియా ఇబ్బందులు పడడమే కాదు తన భవిష్యత్తు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి అభిషేక్ శర్మ చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేశాడు నిన్న. అభిషేక్ శర్మ సంజు శాంసన్ కనుక ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో ఈరోజు మ్యాచ్లో కొద్దిసేపు నిలబడితే చాలు ఆటోమేటిక్గా పరుగుల వరద సృష్టించేటువంటి అవకాశం కనపడుతుంది. మనం అనుకున్నట్టు వెస్టిండీస్ కనుక సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే సుమారుగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం 200కు పైచిలుకు 220-230 పరుగులు కొట్టేసి జింబాబ్వేని 100 నుంచి 120-130 లోపు ప్యాక్ చేయాలి. లేదు అనంటే చాలా కష్టం అవుతుంది మ్యాచ్ మన సెమీస్కి వెళ్ళడానికి. ఒకవేళ వెస్టిండీస్ ఓడిపోతే పర్లేదు, నువ్వు 10 పరుగులు 5 పరుగులతో తేడాతో గెలిచినా పర్వాలేదు జింబాబ్వే మీద. నార్మల్గా గెలిస్తే సరిపోతుంది, వేరే ఇబ్బంది లేదు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్ మీద పక్కగా మనం గెలవాల్సిందే కాబట్టి. వెస్టిండీస్ మాత్రం గెలిస్తే మాత్రం ఇక సినిమా మొత్తం మార్చాల్సిందే. మొదటి బ్యాటింగ్ చేస్తే 200-230 కొట్టేసి వాళ్ళు 100-120 ప్యాక్ చేయాలి జింబాబ్వేని. లేదు వాళ్ళే మొదటి బ్యాటింగ్ చేస్తే 100-120కి వాళ్ళని ప్యాక్ చేసి 10 ఓవర్లలోపు చేంజింగ్ చేసేసేయాలి స్కోర్ని. లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళడం తప్పదు. ఇక్కడ ఇక ఈ 11 మంది టీంలో సూర్యకుమార్, హార్దిక్, శివన్ దూబే, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఉంటాడు, బూమ్రా ఉన్నాడు, ఇక్కడ హర్షదీప్ సింగ్. ఈ టీం ఇవాళ ఉండబోతుంది. కీలకంగా మారబోతున్నటువంటి మ్యాచ్. చిన్న టీం అయినప్పటికీ కూడా కీలకం ఎందుకు అంటున్నా అంటే డిసైడ్ అవుతుంది ఈరోజే మన సెమీస్లో ఉంటామా ఉండమా, సూపర్ 8లోనే ఎలిమినేట్ అవుతామా అనే దానికి సంబంధించి డిసైడ్ అయ్యేటువంటి గేమ్సే ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే మనదొకటి సాయంత్రం మ్యాచ్ అయితే దానికంటే ముందే 3 గంటలకు ఉన్నటువంటి మ్యాచ్ 50% ఇది డిసైడ్ చేస్తుంది, 100% మన మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. సో ఎందుకనంటే 50% ఇది ఎందుకని అంటున్నామంటే సౌత్ ఆఫ్రికా గెలిచిందనుకో ఇబ్బంది లేదు, మనకు హ్యాపీగా మన స్ట్రెంగ్త్తో మనం వెళ్ళొచ్చు. వెస్టిండీస్ గెలిచిందనుకో ఇంకా 50% కూడా ఛాన్స్ లేదు మనకు, 50%. ఇది 100% ఎందుకన్నామంటే జింబాబ్వే మనం ఓడిపోతే ఇక ఛాన్స్ లేదు, 0, ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకో మ్యాచ్ సరదాగా ఆడుకొని వెళ్ళిపోవడమే. వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా గెలిస్తే మనం ఇది గెలిస్తే హ్యాపీ. వెస్టిండీస్ గెలిస్తే 50% ఎందుకన్నామంటే ఇప్పుడు చెప్పిన లెక్క అంతా భారీ ఎత్తున జింబాబ్వే మీద గెలవాలి, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్ మీద కూడా భారీ ఎత్తున గెలవాలి. అది ఇంపాసిబుల్ టాస్క్, కుదరదు కూడా. ఏదేమైనా ఈరోజు మ్యాచ్ గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు మ్యాచ్లో ఏం జరుగుతుందనేటువంటి దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా జింబాబ్వే మీద గెలవడమే కాదు, మధ్యాహ్నం మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కూడా వెస్టిండీస్ మీద గెలవాలనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. గెలవాలి, ఇంకా అంతే, తప్పదు. ఇంకా సౌత్ ఆఫ్రికా గెలవాలి వెస్టిండీస్ మీద అనుకోవాలి మనం. సాయంత్రం మన మ్యాచ్ కూడా గెలవాలి. వెస్టిండీస్ గెలిచిందా చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి, ఇంకా మెరాకిల్ జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా ఈరోజు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ప్రదర్శన ఏ రకంగా ఉండబోతుంది అన్నది మన క్రియాశీలకంగా మారచ్చు. ఇంకొకటి ఇక్కడ మిడిల్ ఆర్డర్లో రింకు లేడు, మ్యాచ్ నుంచి వెళ్ళిపోయాడు. రింకు ఆడట్లేదు ఈ మ్యాచ్లో. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడదో తెలియదు. తన ఫాదర్కి చాలా సీరియస్గా ఉండడం వల్ల, వెంటిలేటర్ ఉండడం వల్ల రింకు ఇమీడియట్లీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు టీం నుంచి. తను ఆడేటువంటి పరిస్థితి లేదు. సో ఫీల్డింగ్లో రింకు లేని లోటు కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. మరి రింకు ప్లేస్ని ఎవరిని భర్తీ చేస్తారు ఆ గ్రౌండ్లో అనేది చూడాలి. అంత యాక్టివ్గా క్యాచెస్ పట్టాడు ఇంకో అనేది మనం చూసాం. ఏదేమైనా కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరిగేటువంటి మ్యాచ్లో ఫలితం ఏ రకంగా ఉన్నా డిసైడ్ చేసేది మాత్రం 3 గంటల మ్యాచ్. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచే ముందుగా డిసైడ్ చేస్తుంది. దాని తర్వాతనే మనం ఆడేటువంటి మ్యాచ్ డిసైడ్ చేస్తుంది మనం ఉండాలని లేదా అని. సో అభిషేక్ సంజు వస్తున్నాడు కాబట్టి వీరి ఓపెనింగ్ జోడి ఏ రకంగా ప్రదర్శన చేయబోతుంది అనేది కూడా కామెంట్ చేయండి మీరు. అండ్ అలాగే ఈరోజు మ్యాచ్లో మీరేమనుకుంటున్నారు? సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా వెస్టిండీస్ మీద? టీమిండియా జింబాబ్వే మీద ఏ రకంగా ప్రదర్శన చూపించేటువంటి అవకాశం ఉందో కూడా కామెంట్ చేయండి.